హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివశంకర్ థాట్స్. ఈరోజు మనం రక్షాబంధనం గురించి తెలుసుకోబోతున్నాం. రక్షాబంధనంను ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు జరుపుకుంటారండి. దీని వెనకాల ఎన్నో కథలు ఉన్నాయి, కానీ వాటిలో మాకు తెలిసినవి, మేము పెద్దవారి నుండి విన్నవి, తెలుసుకున్నవి మీకు చెప్పడం జరుగుతుంది. పూర్వం ఇంద్రరాజ్యాన్ని అసురులు జయించినప్పుడు వారి చేతిలో ఓడిపోయిన ఇంద్రుడు తన ఇంద్రరాజ్యాన్ని మళ్ళీ దక్కించుకోవడం కోసం తన భార్య చేతి నుండి ఒక రక్షను కట్టించుకొని తర్వాత యుద్ధం చేయడం వల్ల ఆ యుద్ధంలో గెలిచి మళ్ళీ తన అమరావతి రాజ్యాన్ని, ఇంద్రలోకాన్ని జయించినట్టు చెప్తారండి. రెండవ కథ వచ్చేసి రెండో కథ విషయానికి వస్తే, వామన రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు 3 అడుగుల నేల కోరగా అందుకు ఒప్పుకున్న బలిచక్రవర్తి పాతాళ లోకానికి తొక్కబడ్డాడు. అతని భక్తికి, దానగుణానికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు అక్కడే బలికి రక్షకునిగా ఉండిపోయాడట. విష్ణువు లేని వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి వెతుక్కుంటూ పాతాళానికి వెళ్ళి తన భర్త ఇస్తానన్న రక్షను ఒక దారం రూపంలో తనే బలికి సోదర భావంతో రక్షాబంధనం కట్టింది. ఆ విధంగా తన భర్తను తిరిగి వైకుంఠంకు చేర్చుకుంది. అలాగే ఈ రోజున జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారట. జంధ్యం అంటే యజ్ఞోపవీతం. ఈ రోజున యజ్ఞోపవీతం మార్చడం జరుగుతుందని చాలామంది చెప్తారు. అలాగే నూతనంగా ధరించేవారు ఈరోజే యజ్ఞోపవీతంగా ధరిస్తారట. ఎవరైతే పిల్లలు, విద్యార్థులు ఉంటారో వారు ఈ రోజున హయగ్రీవ స్తోత్రమును పఠించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అలాగే విద్యాభ్యాసం చక్కగా సాగుతుందని పెద్దలు చెప్పడం జరుగుతుంది. చివరిగా శిశుపాలుని వధతో శ్రీకృష్ణుని వేలికి గాయం అవ్వడంతో అదే సభలో ఉన్న ద్రౌపది తన పైట కొంగును చింపి శ్రీకృష్ణుని వేలు కట్టడంతో అదే రక్షాబంధనంగా మారి చివరికి ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో అక్షయ వస్త్రంగా మారిందని మరో కథ ఉంది. ఇలా ఎన్నో కథలు ఉన్నప్పటికీ రక్ష అనేది అందరికీ అవసరం. ఆడవారు శక్తి స్వరూపులు. వారు కట్టే రక్షాబంధనం ఎవరినైనా చల్లగా ఉండేలా కాపాడుతుంది, రక్షిస్తుంది. సో ఇదండి ఈరోజు మనం తెలుసుకున్న రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందో లేదో కామెంట్ పెట్టడం మర్చిపోకండి.